ఇంట్లో వాళ్ళంతా చందు పెళ్లి చూపుల కోసం అని చెప్పేసి వెళ్తారనమాట. ఇక ధీరజ్ ప్రేమ మాత్రం ఇంట్లో ఉంటారు. ఇక ధీరజ్ కోసం వంట చేయమని చెప్పేసి ప్రేమకైతే వేదవతి చెప్పగానే ఇక ధీరజ్ కోసం వంట చేద్దాం అని చెప్పేసి ఏం తింటావని చెప్పేసి ప్రేమ అయితే ధీరజ్ని అయితే అడుగుతుందనమాట. ఇంకా వెంటనే షాక్ అయిపోయిన ధీరజ్, నువ్వు నా కోసం వంట చేస్తావా అని చెప్పేసి అనగానే, చేస్తాను అత్తయ్య చెప్పిందిగా, ఏం తింటావో చెప్పు చేస్తాను అనగానే, ఈరోజు ఖచ్చితంగా భూకంపం వస్తుందని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట. నీది ఎగబడి తినే ఫేస్లా ఉంది, వండే ఫేస్లో నాకైతే అస్సలు కనిపించడం లేదమ్మా అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడనమాట. నీకేది వస్తే అది తగలేసాయి, చెప్పడం ఎందుకు అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడు. నువ్వు చేసిన వంట తిన్న తర్వాత నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి అంబులెన్స్ కావాల్సి వస్తుందేమో అని చెప్పేసి ధీరజ్ అయితే ప్రేమ మీద సెటర్లు వేస్తూ ఉంటాడనమాట. ఇక వెంటనే ప్రేమ కూడా, నా చేతి వంట తిన్న తర్వాత నువ్వే నా చుట్టూ కుక్క పిల్లలా తిరుగుతావు, నీలో ప్రేమ పుట్టించడం ఖాయం అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఈ ప్రేమ మీద నీకు ప్రేమ పుట్టినా పర్వాలేదుగా అని చెప్పేసి ధీరజ్తో చెప్తుంది. ఇక భార్య మాటలు వినగానే ధీరజ్ అయితే కంగారు పడిపోతూ ఉంటాడనమాట. మీ నాన్న మీ అమ్మ చేతి వంట తప్ప ఎవరు వండినా తినడు అంటే మీ అమ్మ తన వంటతో మీ నాన్న మనసు గెలుచుకుంది, నా చేతి వంట తిన్న తర్వాత నీ మనసులో నా పట్ల ఏ రేంజ్లో ప్రేమ పెరుగుతుందో నువ్వే చూస్తావుగా, నాపై ప్రేమను పెంచుకోవడానికి రెడీగా ఉండని చెప్పేసి కిచెన్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట ప్రేమ. నువ్వంటేనే నాకు చిరాకు కోపం తప్ప ప్రేమ ఎప్పటికీ కలగదని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడు. అసలు నేను వంట చేయనివ్వను, నేనే వండుకుంటానని చెప్పేసి ధీరజ్ అయితే కిచెన్లోకి అయితే వెళ్తాడనమాట. ఇక వంట చేయడానికి ధీరజ్ పడుతున్న కష్టాలను చూసి ప్రేమ అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక సాల్ట్ వేస్తున్నావో షుగర్ వేస్తున్నావో చూసుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ధీరజ్ అయితే ముఖానికి మొత్తం మసంటేలా చేస్తూ ఉంటుంది. చింపాంజీలా ఉన్నావు తెలుసా అని చెప్పేసి ధీరజ్ని అయితే ఏడిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత సీన్లో చందుకైతే అమ్మాయి బాగా నచ్చడంతో పెళ్ళికైతే ఓకే అని చెప్పేసి రెండు వైపుల వాళ్ళు అనుకుంటారనమాట. ఇంతలోనే చందు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి వాళ్ళ నాన్నకైతే భద్రావతి అయితే ఫోన్ చేస్తుంది అనమాట. మీ అమ్మాయి జీవితాన్ని కాపాడటానికి కాల్ చేశానని చెప్పేసి చెప్తూ ఉంటుంది. రామరాజు గొప్పింటి అమ్మాయికి మాయమాటలు చెప్పి లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు, అతని కొడుకులు కూడా అదే పని చేశారని చెప్పేసి అమ్మాయి తండ్రికి అబద్ధాలు చెప్తూ ఉంటుందన్నమాట భద్రావతి. రామరాజు ఇంటి పేరు లేని ఒక అనాథ, తల్లిదండ్రులు కూడా ఎవరో తనకు తెలియదని చెప్పేసి భద్రావతి అయితే అంటది. ఊరు పేరు లేని వాడి తమ ఇంటికి పిల్లని ఎవరు కోడలిగా పంపించడానికి ఒప్పుకోరని చెప్పేసి అందుకే బాగా డబ్బున్న అమ్మాయిలకు వల వేసి లేపుకెళ్ళి పెళ్లి చేసుకోమని ఆ రామరాజు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కొడుకులకి చెప్తూ ఉంటాడని చెప్పేసి పిల్ల తండ్రికి అయితే చెప్తూ ఉంటుందన్నమాట. మీరు ఎంత అమాయకుల్లా కనిపిస్తున్నాడు చూశారు కదా, ఆ చందుగాడు కూడా ఓ అమ్మాయిని ప్రేమించాడు, కాకపోతే లేచిపోయి పెళ్లి చేసుకోవడం కుదరక సంబంధం కోసం మీ ఇంటికి వచ్చాడని చెప్పేసి బాగా చెప్తూ ఉంటుందన్నమాట. రామరాజు కొడుకులు చెత్త వెధవులు, అలాంటి ఇంటికి మీ అమ్మాయిని కోడలుగా పంపించడం అంటే నీ కూతురి జీవితంలో నువ్వు నిప్పులు పోసినట్లు అని చెప్పేసి చెప్పి ఫోన్ అయితే కట్ చేస్తుంది అనమాట. ఇక తర్వాత సీన్లో తన కోసం స్పెషల్గా సూప్ అయితే ప్రిపేర్ చేసుకుంటాడనమాట ధీరజ్. ప్రేమ కూడా ఉండడంతో తనకు కూడా ఇస్తాడు. సూప్ బాగుందని, వంట మాస్టర్గా నీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. నీ చదువు ఆటో ఇటో అయితే టిఫిన్ సెంటర్ పెట్టుకొని బ్రతకొచ్చు అని చెప్పేసి ధీరజ్ని అయితే ఆట పట్టిస్తూ ఉంటుంది. నిజానికి నీకు విషయం చెప్పినా, నాకు వంట చేయడం రాదు, నీతో వంట చేయించడం కోసమే నా మీద నీకు ప్రేమ పుడుతుందని అబద్ధం ఆడాను, అలా అన్నాను కాబట్టేగా నువ్వు వంట చేసిందని చెప్పేసి ప్రేమ అయితే అసలు నిజం చెప్పేస్తుంది అనమాట. ఇంకా ధీరజ్ అయితే ఇంక ప్రేమను కొట్టడానికి అయితే వస్తాడు. ఇక తనకు దొరకకుండా పారిపోతూ ఉంటుందన్నమాట ప్రేమ. ఇది రాక్షస జాతికే లీడర్లా ఉంది, నాతో మామూలుగా ఆడుకోవట్లేదని చెప్పేసి ధీరజ్ అయితే అంటూ ఉంటాడనమాట. ఇక తర్వాత సీన్లో మళ్ళీ పెళ్లి కూతురు వాళ్ళని చూపిస్తారనమాట. అప్పటి వరకు సంబంధం ఓకే అని చెప్పిన పిల్ల తండ్రి సుబ్బారావు భద్రావతి ఫోన్ కాల్తో ఇంక మాట అయితే మార్చేస్తాడనమాట. మాకు ఈ సంబంధం ఇష్టం లేదని చెప్పేసి రామరాజుతో చెప్తాడు. మీరు ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటాడనమాట. ఏ తండ్రి అయినా పిల్లను సభ్యత సంస్కారం ఉన్న ఇంటికి కోడలుగా పంపించాలని అనుకుంటాడు, అంతేగాని పద్ధతి పాడు లేకుండా పిల్లలను పెంచిన ఇంటికి అస్తమానం అబద్ధాలు మాట్లాడే ఇంటికి పంపించి కూతురు గొంతుకోవాలని అనుకోడని చెప్పేసి సుబ్బారావు అయితే కోపంగా అంటాడనమాట. ఇక వెంటనే వీళ్ళు మా గురించి మా కుటుంబం గురించి ఇప్పటికే మీకు అన్ని నిజాలు చెప్పాం కదా, ఇప్పుడు ఇలా మాట్లాడతారేంటి అని చెప్పేసి సుబ్బారావును అడుగుతూ ఉంటుందన్నమాట నర్మద. మీరు మాతో చెప్పినవన్నీ అబద్ధాలేనని సుబ్బారావు అయితే కోపంగా అంటాడనమాట. ఊరు పేరు లేని మీ ఇంటికి మా అమ్మాయిని కోడలుగా పంపించడం మాకు ఇష్టం లేదు అని చెప్పేసి అతను అనగానే, బాబాయ్ గారు ఒకసారి ఆలోచించండి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, అన్నీ చెప్పాను కదా నా ఫ్రెండ్కి, మీకు చెప్పలేదని చెప్పేసి నర్మద అయితే మాట్లాడుతూ ఉండగానే వెంటనే పిల్ల తండ్రి, అమ్మ ఆపు,
రామరాజు అంటే మంచి మనిషి అనుకున్నాను, కానీ కన్న బిడ్డలను సరిగా పెంచడం చేతగాని వాడని అనుకోలేదని చెప్పేసి ఇక బాగా అవమానిస్తూ ఉంటాడనమాట. ఇక పెళ్లి కూతురు తండ్రి అన్న మాటలకైతే చందు సాగర్ అయితే అస్సలు ఓర్చుకోలేక అతని మీద అయితే కోపాడుతూ ఉంటారు. కానీ రామరాజు మాత్రం వాళ్ళని వద్దురా ఆగండి అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అవమానంతో ఇంటి నుంచి బయటికి అయితే వచ్చేస్తారు. ఇంకా తండ్రికి అవమానం జరగడానికి నర్మదే కారణం అని చెప్పేసి సాగర్ అయితే కోపంతో ఇంకా ఇద్దరు నర్మదా మీద గొడవకైతే వస్తాడనమాట. అలా భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో గొడవాడుకుంటూ ఉంటారు. మన పెళ్లి జరగటం మా నాన్నకి ఇష్టం లేదనే కదా మా నాన్న మీద కోపంతోనే పెళ్లి సంబంధం అని చెప్పేసి మా నాన్నని ఈ రకంగా అవమానిస్తావా అని చెప్పేసి సాగర్ అయితే నర్మదాని అనగానే అలా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి నర్మదానైతే సాగర్ కొట్టబోగానే అప్పుడే రామరాజు వచ్చి సాగర్ని అయితే తిడతాడనమాట. ఏంట్రా నీకు కొంచెం కూడా సంస్కారం లేదా, ఆడవాళ్ళ మీద చేయెత్తాలని నీకు ఎలాంటి బుద్ధి పుట్టింది ఏంట్రా, నువ్వు అసలు ఇలాగైనా పెరిగింది, ఏమైపోయా నీ పద్ధతులు అని చెప్పేసి రామరాజు అయితే సాగర్కి అయితే బాగా క్లాస్ ఇస్తాడనమాట. ఇంకా ఆ కోపం తట్టుకోలేక సాగర్ మీద ఒక దెబ్బ చేయి వేయబోగానే ఇంకా వెంటనే నర్మదా అయితే రామరాజు చేయి పట్టుకొని మావయ్య గారు అని చెప్పేసి చేయి పట్టుకోగానే ఇంట్లో వాళ్ళంతా ఒకసారిగా షాక్ అయిపోతారనమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.